నమస్తే, నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు స్వయం ఉపాధితో లబ్ధి పొందాలి. ఫేర్వెల్ ఫంక్షన్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి సూచన. ఆగస్టు 14వ తేదీ ఒక విద్రోహ దినం. బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు వెల్లడి. నన్నయ్య విద్యార్థులు విశ్వ పౌరులుగా ఎదగాలి. స్ఫూర్తిదాయకంగా యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రాం. చరిత్రలో నిలిచేలా కార్యక్రమాలు చేద్దాం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీధర్ అభినందించిన బోడా వెంకట్ పార్టీ నాయకులు. మహిళలు స్వయం ఉపాధి శిక్షణ ద్వారా కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాలన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఉచిత కుట్టు శిక్షణ ఇస్తుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక తాటితోట అంబేద్కర్ నగర్లో జరిగిన ఫేర్వెల్ ఫంక్షన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని 8వ డివిజన్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఆయన అభినందించారు. దీని ద్వారా ఉపాధి పొంది భర్త, పిల్లలను పోషించుకునేందుకు ఆర్థికంగా ముందుకు సాగాలన్నారు. గత 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఎక్కడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు. ఈ 5 ఏళ్ల కాలంలో కనీసం 4 నుంచి 5 వేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చిన మిషన్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. మహిళలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ విజయం కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాస్, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, కప్పల వెలుగుకుమారి, బొర్రా చిన్ని, కీలపర్తి శ్రీనివాస్, చింతా జోగినాయుడు, కొల్లి బుజ్జి, రఫీక్ రాజా తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కలిపి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున అంబేద్కర్ నగర్లో కమ్యూనిటీ హాల్లో సుమారు 8 వార్డులకు సంబంధించిన ఎవరైతే మహిళామణులకి గత 90 రోజులుగా కుట్టు మెషిన్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ రోజున నిపుణులై వాళ్ళు చేసిన పనులను కూడా ప్రదర్శిస్తూ మా అందరికీ కూడా చూపించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఒకటి, గత 5 సంవత్సరాలుగా ఏనాడు కూడా ఇలా మహిళా సాధికారతకి అవసరమైన అంశాలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. ఒక బీసీ లోన్లు ఇవ్వలేదు, ఎస్సీ లోన్లు ఇవ్వలేదు, ఏ విధమైన ఓసీ లోన్స్ ఇవ్వకపోగా ఇలాంటి కార్యక్రమాలు కూడా కుట్టు మెషిన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా చేయలే. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుట్టు మెషిన్ సెంటర్స్ ఇవ్వడం, బీసీ లోన్లు కానీ ఎస్సీ లోన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక్కొక్కటిగా వెళ్తూ ఉన్నాం. పులివెందుల జెడ్పీటీసీ రిజల్ట్స్ వచ్చినాయి. పులివెందుల జెడ్పీటీసీ రిజల్ట్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినికి సుమారు 7,000 వస్తాయి, వైసీపీ అభ్యర్థికి 600 ఓట్లు వచ్చినాయి. సో వై నాట్ పులివెందుల అన్నాం, జెడ్పీటీసీ కొట్టాం. భవిష్యత్తులో కూడా పులివెందులను కూడా కూటమి ప్రభుత్వం చేజిక్కించుకుంటుంది, రాసి పెట్టుకోండి. ఈ మాటలు ముందు నుంచి మేము చెప్పచ్చు. పని అయిన తర్వాత మాట్లాడాలి. పని అయ్యింది కాబట్టి చెప్తున్నాం, అది కూడా దగ్గరలో అవుతుంది. చెప్తా ఉన్నాం, మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, ప్రజలు మా పక్షాన ఉన్నారు. దేశ విభజన జరిగిన ఆగస్టు 14వ తేదీన ఏర్పడిన పరిస్థితులను నేటి ప్రజలు గుర్తు చేయాలనే లక్ష్యంతోనే బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల రేవు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురువారం ప్రారంభించి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విభజన జరిగేలా చేయడం వల్ల సుమారు 10 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, స్వతంత్ర సమరయోధులతో పాటు వారి సేవలను కూడా స్మరించుకోవాలని బీజేపీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిందన్నారు. నాడు భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జరుపుకోవడంతో పాటు 14వ తేదీన జరిగిన భీకర పరిస్థితులను, నాటి విద్రోహ చర్యలను అందరూ గుర్తు చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ తీరు తన పద్ధతి ఇంకా మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, ఏనుముల రంగబాబు, బూరా రామచంద్రరావు, లలితా జైన్, కాలేపు సాయిరాం, వీరాంజనేయులు, మద్దిపాటి రజని, అడప వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశ విభజన జరిగినటువంటి రోజు ఇది. ఒక భయానకమైనటువంటి కాళరాత్రి. మనం ఆగస్టు 15 కార్యక్రమాన్ని చాలా ఘనంగా మన దేశం యొక్క
స్వతంత్రం వచ్చినటువంటి రోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆగస్టు 14 అనేది ఒక కాళరాత్రి, దేశం విభజన జరిగినటువంటి రోజు, ఒక విద్రోహ దినం. ఈరోజు ఒక విద్రోహ దినంగా భావిస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. ఈ విద్రోహ దినం విభజన జరిగిన దేశ విభజన జరిగిన సందర్భంలో జరిగినటువంటి అరాచక కృత్యాలు, 10 లక్షల మంది మరణాలు జరిగినటువంటి రోజు, అనేక మంది ప్రాణాలు కోల్పోయి 2 దేశాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు శవాలు ట్రైన్స్లో రావడం, మహిళల్ని మానభంగం చేయడం, ఇవి మరిచిపోలేనటువంటి రోజులు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుతంత్రమైనటువంటి ఆలోచనలతో ఇప్పటి వరకు విజయం సాధిస్తున్నారో, ఆ విజయాలకు వ్యతిరేకంగా వారి మనస్తత్వాన్ని, అపోజిషన్ లీడర్ యొక్క మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకుని ఈవేళ కూటమి విజయానికి కారకులైనటువంటి పులివెందుల యొక్క ప్రజల్ని భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చాలా గోల్మాల్ చేశాడు. దొంగ ఓట్లను తయారు చేసి తిరుపతి బై ఎలక్షన్లో వేశాడు. దొంగ ఓటర్లను తయారు చేసి బద్వేలు యొక్క ఎలక్షన్లో వేయడం జరిగింది. కార్డులు తయారు చేశాడు. ఇప్పుడేదో చాలామంది చెప్తున్నారు కుట్రలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడా అలవాట్లు ఉన్నాయి. గతంలో ఆయన యొక్క పరిపాలనలో అనేక బై ఎలక్షన్లో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఫలితాల మీద మాట్లాడే నైతిక హక్కు లేదని భారతీయ జనతా పార్టీ తరపున నేను తెలియజేస్తున్నాను. రాజానగరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న హాజరయ్యారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటి సమావేశ మందిరంలో నన్నయ్య విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య పేరుతో స్థాపించబడిన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులందరూ చాలా అదృష్టవంతులని, విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులు విశ్వజననీయమైన ఆలోచనలతో విశ్వ పౌరులుగా ఎదగాలన్నారు. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వ్యతిరేక వారోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ర్యాగింగ్ ఒక సంప్రదాయం కాదని, మానసిక రుగ్మతగా విద్యార్థులు గుర్తించాలన్నారు. రిజిస్టర్ ఆచార్య కెవి స్వామి, స్టూడెంట్ అఫైర్ డీన్ ఆచార్య ఎన్ ఉదయ్ భాస్కర్, లీగల్ ఆఫీసర్ నందేపు నాగేంద్రరావు, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత మీ అందరూ కూడా విశ్వ పౌరులు. సో యూఆర్ ఏ గ్లోబల్ సిటిజన్. యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చిందంటే దట్ ఇట్ సెల్ఫ్ యూఆర్ ఏ గ్లోబల్ థింకర్ అండ్ ఏ గ్లోబల్ ఫ్యూచర్ సిటిజన్. మీ అందరూ కూడా అంత బ్రాడ్గా ఆలోచించాలి, అంత బ్రాడ్గా ఎదగాలి, అంత బ్రాడ్గా మీరు థింక్ చేయాలి. సో ప్రపంచానికి ఉపయోగపడాలి మనం, నాట్ ఓన్లీ ఫర్ కంట్రీ. వన్స్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద యూనివర్సిటీ మీన్స్ యు ఆర్ ఎ గ్లోబల్ సిటిజన్. నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీ రెక్కలు ఎంత దూరం ఎగరాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. బట్ వెరీ లక్కీ దట్ యూ కుడ్ గెట్ ఎ సీట్ ఇన్ ది యూనివర్సిటీ. దీన్ని చాలా పర్పస్ఫుల్గా యూజ్ చేసుకోండి. మీ అందరికీ చెప్పే దుస్థితి. మనం చేసే పనులు, కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సారంగధర మెట్టపై ఉన్న శ్రీ సారంగధరేశ్వర స్వామి ఆలయం నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్గా కొప్పాక వీడిఎస్సివి చౌదరి, డైరెక్టర్లు కొలచన వెంకట సూర్యనారాయణ, అజ్జారపు శ్యామలాదేవి, సూరంపూడి అప్పాజీ, పొన్నమాటి నాగమణి, డేగల మరియా, రేలంగి నాగేశ్వరరావు, శాంతాకుమారి, నూకల అచ్యుతరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ఆలయ ఈవో వల్లు శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజలు వారి శుభకార్యాలు చేసుకునేందుకు ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించనున్నామని, భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 2.50 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే సారంగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సాయి కుటుంబం 9 లక్షలు ఇస్తామని ప్రకటించారన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను, నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ బేసరి
చిన్ని, దొండపాటి సత్యంబాబు, వర్రి శ్రీనివాసరావు, ఇన్నమూరి దీపు, నల్లం శ్రీను, ఉప్పులూరి జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు. గుర్తు చేసుకుంటూ మరి చాలా ఉదారంగా తండ్రి కొడుకులు ముందుకొచ్చి చైర్మన్ గారు ఇప్పుడే ఇందాక పెద్దలు అప్పారావు గారు చెప్పినట్లుగా చెవులో చెప్పారు. ఆయన మనసులో ఆలోచన ఏంటంటే ఇప్పుడే ఈఓ గారికి కూడా చెప్పాం, ఇప్పుడు మనం ఏదైతే సమావేశం ఏర్పరచుకుంటున్నాం ఇది దేవస్థానం వారి భూమి, ఇక్కడ మనం ఒక మంచి కమ్యూనిటీ హాల్ కడదాం. ఆ కమ్యూనిటీ హాల్ కట్టడానికి చైర్మన్గా నా కుటుంబం నుంచి మొట్టమొదటి డొనేషన్ కింద 9 లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఇప్పుడే ఇక్కడ చెప్పడం జరిగింది. సరే అన్న బాగా డబ్బు ఉన్నవాళ్ళు, తమ్ముడేమో మొన్న ఎన్నికలైన కొద్దిగా ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, కాస్త ఇబ్బందుల్లో ఉన్నాం. అయినా కూడా మీరు చేసే మంచి కార్యక్రమానికి ఏదైతే చైర్మన్ సాయి గారు 9 లక్షలు ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణానికి చేస్తానన్నారో ఆయనకి తోడుగా ఉడతా సాయంగా ఆదిరెడ్డి కుటుంబం నుంచి కూడా 2.5 లక్షలు డొనేషన్ ఇస్తున్నామని చెప్పి మీకు తెలియచేస్తూ సాయి గారు తలుచుకుంటే ఇంకా 10 చేతులు వస్తాయి. వారి విజయంలో భాగస్వామ్యం వహించినటువంటి జనసేన పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వారు ఏ కమిటీలు వేసినా వారు ఏ కార్యక్రమం చేపట్టినా మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్తున్నంత వరకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేవాలయాలకు ఏదైతే కమిటీలు ఏర్పాటు చేసి ఉన్నారో పాలక వర్గం చైర్మన్లకు కానీ డైరెక్టర్లకు కానీ మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఎన్డీఏ కూటమి గౌరవం మరింత పెరిగే విధంగా మీ యొక్క ఆధ్వర్యంలో దేవస్థానాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి ప్రత్యేకత భారతదేశానికి ఉంది, ఈ మట్టికి ఉంది. భారతదేశం కర్మభూమి, ఇక్కడ పుట్టడమే మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావించేటువంటి ఎంతోమంది సైనికులు కానీ ప్రజలు కానీ ఉన్నారు. అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనం ఈ దేవస్థానాల యొక్క ప్రత్యేకతను ఎప్పుడు ఇనుబడించే విధంగా పాలకవర్గం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చైర్మన్లకి డైరెక్టర్లకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏమైనా అంటే ఇదిగో ఈవో గారే మా మీద కలబడుతున్నారండి, వచ్చి లోపల తాగేసి బాటిల్స్ విసురుతున్నారండి, గంజాయి తింటున్నారండి. ఏమైనా అంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి మా మీద కలబడి బూతులు తిడుతున్నారని అంటే అప్పుడు మాకు ఉన్న గౌరవాన్ని బట్టి అధికారం లేకపోయినా నేను ఖచ్చితంగా పోలీసులు చెప్పి ఏదో కంట్రోల్ చేస్తుంటే మళ్ళీ మామూలుగా పోలీసులు కూడా లెక్క చేయకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఎప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిందో ఈవో గారికి చెప్పాం, ఎవడైనా సరే ఇక్కడ తాగుడు రాత్రి 12 తర్వాత తాగుడు మొదలెట్టినా గంజాయి తీసుకున్నా అందరు ఎవడైనా సరే లెక్క చేయకుండా లోపల పాడేయన్నాడు మీ ఎమ్మెల్యే వాసు గారు. ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు. రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు పిసిసి సభ్యుడు బాలేపల్లి మురళీధర్ మళ్లీ నియమితులయ్యారు. ఈ మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పంపిన నియామక పత్రాన్ని పిసిసి సభ్యుడు బోడా వెంకట్ చేతుల మీదుగా అందజేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో బోడా వెంకట్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ఇబ్బందుల దృష్ట్యా పార్టీ కార్యకలాపాలకు బాలేపల్లి దూరమయ్యారని తెలిపారు. ఆయన సేవలు అవసరమని పార్టీ గుర్తించిందని తెలిపారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంచి ప్రాంతంలో త్వరలో సిటీ కాంగ్రెస్ పార్టీకి కార్యాలయాన్ని ప్రారంభిస్తామని వివరించారు. బాలేపల్లి మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ వస్తున్నానని, తనను ప్రోత్సహించి మళ్లీ నగర అధ్యక్షుడిగా నియమించిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎన్ఎస్యుఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతార్కేష్ ఆధ్వర్యంలో బాలేపల్లికి చిరు సత్కారం చేశారు. పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, నగర మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి, పార్టీ నాయకులు ఇజ్జారౌతు సత్యనారాయణ, యాళ్ల మాచారయ్య, జి సత్యబాబు, బండారు వెంకన్న, రామానాయుడు, మోర్తా అబ్బులు తదితరులు పాల్గొన్నారు. నియామకాలు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ జిల్లా ఇన్ఛార్జీలను కానీ నియమించడం జరుగుతుంది. స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్ల గత కొన్ని రోజులుగా నగర కాంగ్రెస్ బాధ్యతలకి
దూరంగా ఉంటున్న బాలేపల్లి మురళి గారిని ఏదైతే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా నియామక ప్రక్రియ జరుగుతుందో అందులో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారిని నియమించడం జరిగింది. మీకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా 2 వర్కింగ్ ప్రెసిడెంట్స్ని కూడా నూతనంగా నియమించడం జరిగింది. జేడి శీలం గారు కానీ మస్తాన్ వల్లి గారు కానీ వీళ్ళిద్దరినీ కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్గా నియమించడం, అలాగే ఒక 25 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేయడం, ఇలా అనేక కీలకమైన నిర్ణయాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, నేను గత అనేక సంవత్సరాల నుంచి నగరాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది. అయితే మధ్యలో చిన్న గ్యాప్ రావటం, వారు తప్పనిసరిగా మీ సేవలు కాంగ్రెస్ పార్టీ కావాలి, నగరంలో మీ సేవలు మరలా అందించాలి అనే ఉద్దేశంతో నన్ను మరలా ప్రోత్సహించి ఈరోజు మరలా కొత్తగా నియామకం చేయటం జరిగింది. వారందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రాబో రోజుల్లో 2027లో మనకి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. అదంతా కూడా ప్రతిష్టాత్మకమైనది కాబట్టి లోకల్ ఎలక్షన్స్ బాడీ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్పొరేషన్ ఎలక్షన్స్ కంపల్సరిగా జరగాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మా పార్టీ తరఫున నగరంలో ఉన్న అన్ని డివిజన్లో కూడా డివిజన్ ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి రాబో ఎలక్షన్స్లో అభ్యర్థులను నిలబెట్టి మేము మా వంతు దిశగా గెలుపు దిశగా ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో తిరంగా బైక్ యాత్ర ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ముందుగా స్థానిక కోటిపల్లి బస్టాండ్ స్వతంత్ర్య సమరయోధుల పార్కులో విగ్రహాలకు శుభ్రపరిచి వారికి నివాళులర్పించారు. అనంతరం తిరంగా యాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించారు. సోము వీర్రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా బైక్ నడుపుతూ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. వారు మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంతో జాతీయ సమైక్యతను వివరించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, ఉన్ని కృష్ణ, నర్సీపల్లి హారిక, యనుమల రంగబాబు, రొంగల గోపి శ్రీనివాస్, యానాపు యేసు, రజని, వీరాంజనేయులు, రవిశంకర్, కందికొండ రమేష్, కాలేపు సాయిరం, కిరణ్, మరుకుర్తి కుమార్ యాదవ్, తంగరం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది పార్టీ కార్యకర్తలకి, దేశంలో ఉన్న ప్రభుత్వానికి వారిచ్చినటువంటి సందేశం. ఆ విధంగా పార్టీ ఈవేళ 13, 14, 15 తేదీల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వర్తిస్తున్నారు. దేశభక్తిని ప్రబోధించేటువంటి ఆలోచన దేశంలో నిర్మాణం చేయాలనేది ప్రధానమంత్రి గారి ప్రధానమైనటువంటి ఉద్దేశంగా భావిస్తూ ఈ యొక్క యాత్రల్ని ముందుకు తీసుకెడుతూ ప్రతి ఇంటి మీద కూడా జెండాను ఎగరవేయాలి. ఈరోజు నేను ఉదయమే మా యొక్క ప్రాంతంలో జెండాలు ఎగరవేశాం. మా మండలంలో 300 జెండాలను ఎగరవేస్తున్నాం. అలాగా అన్ని అసెంబ్లీల్లో 2000 జెండాలని ప్రతి ఇంటికి ఇవ్వాలి. ఇంటి మీద జెండా కట్టేటువంటి పరిస్థితిని తీసుకురావాలి. ఆ జెండాని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో పెట్టాలి. ఈ విధంగా ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా జెండాలను ఎగరవేస్తున్నారనేటువంటి భావాన్ని, అలానే ప్రతి వ్యక్తి తిరంగా యాత్రలో పాల్గొనాలి అనేటువంటి భావాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలానే మన అధికారులు ప్రారంభించారు, మన కలెక్టర్ గారు ప్రారంభించారు. అలానే అన్ని స్కూల్లో ఈ యాత్రలు జరుగుతున్నాయి. ఈవేళ మన రాజమండ్రిలో మిలిటరీ అసోసియేషన్ వాళ్ళు ఈవేళ ర్యాలీ చేస్తున్నారు. ఈ భావాన్ని బాగా పొందుకొలపాలి అనే భావంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించుకోవడం, ఈ రోజు నుంచి హర్ఘర్ తిరంగా అని ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయడం, ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి భారతీయుల్లో దేశభక్తి పెంపాలి,
దేశ సమైక్యతను సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, అందరిలో జాతీయవాదాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందో ఆ రోజే ఉగ్రవాదాన్ని తుదముట్టించడం జరుగుతూ ఉంది. గతంలో వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం ద్వారా, ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ పైన పైచేయి సాధించడం జరిగింది. అదేవిధంగా మరోపక్క రక్షణ రంగంలో ఇంత సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఆర్థిక రంగంలో కూడా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో అనేక దేశాలకి కంటగింపుగా ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా దీన్ని అవహేళన చేస్తూ ఉండడం, మృత ఆర్థిక వ్యవస్థని అవహేళన చేయడం ద్వారా భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ భారతదేశానికి అండగా ఉండాలి. భారతీయులందరూ దేశభక్తితో సమైక్యతను చాటే విధంగా ఉండాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా ఉండాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడే పిచ్చి ప్రలాపనలు ఏ విధంగా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడటం, భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం, ఇది సరైన విధానం కాదు. ప్రతి భారతీయుడు ఇవాళ భారతదేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. మరింత ఉజ్వలంగా భారతదేశం యొక్క భవిష్యత్తు ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ జెండాని ఏర్పాటు చేసి దాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద 19 లక్షల రూపాయలు విలువ చేసే 18 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తూర్పుగోదావరి జిల్లా సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. స్టేడియం రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బైక్ దొంగతనాలు చేస్తున్నట్లు బయటపడిందన్నారు. కాకినాడ గాంధీనగర్కు చెందిన ఇంటి సురేంద్రతో పాటు చోరీ చేసిన బైక్లను దాచిపెడుతున్న స్నేహితుడు కామిరెడ్డి యేసుబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు. అనకాపల్లి, రామచంద్రపురం, కాకినాడ, పామర్రు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని, సురేంద్ర బైక్ దొంగతనాలు చేస్తూ చివరిసారిగా రామచంద్రపురం పోలీసులకు 2024లో పట్టుబడి రామచంద్రపురం సబ్ జైలు నుండి బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడన్నారు. ప్రకాశం నగర్ సిఐ ఆర్ఎస్ బాజీలాల్, ఎస్ఐ జి సతీష్ ఇతర సిబ్బందిని అభినందించారు. మన ప్రకాశం నగర్ స్టేషన్ ఎస్ఐ సిఐ ఆర్ఎస్కే బాజీలాల్ గారు, వారి ఎస్ఐ జి సతీష్ మరియు ఎస్సీ 588 నాగరాజు, క్రైమ్ పార్టీ పీసీస్ ప్రదీప్ కుమార్ అండ్ వీరబాబు ప్రత్యేక నిఘా పెట్టి ఈరోజు ఉదయం ఆర్టీఓ ఆఫీసు అంటే మేనకా బార్ దగ్గర జైలు రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో బైక్ దొంగతనాలు చేసేటువంటి ఇంటి గోకవరం ఒకటి, కడియం పోలీస్ స్టేషన్లో ఒకటి, ఈ విధంగా మన జిల్లాలో 13, అదేవిధంగా కాకినాడ జిల్లాలో జగ్గంపేట 3, పెద్దాపురం 1, తర్వాత పేటాపురం పోలీస్ స్టేషన్ 1, 5 మోటార్ సైకిళ్ళు రికవర్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ వచ్చేసి 19 lakhs. ఈ 18 బళ్ళు కాస్ట్ వచ్చేసి 19 లక్షలు. ఈ మధ్యకాలంలో ఒకేసారి ఇంత మొత్తంలో ఇంత భారీ ఎత్తున బళ్ళు రికవర్ చేయడం, అందులో కాస్ట్లీ వెహికల్స్ అయినటువంటి డ్యూక్ 1, బుల్లెట్స్ 1 రికవర్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదే మనం రికవర్ చేయడం. దీనిలో విశేష ప్రతిభ కనబరిచినటువంటి మా సిఐ బాజీలాల్ గారికి, ఎస్ఐ సతీష్ గారికి, వారి క్రైమ్ సిబ్బంది వీరబాబు, ప్రదీప్, నాగరాజు వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు రివార్డ్స్ ఇచ్చి వాళ్ళందరినీ సందర్భంగా అభినందించడం జరిగింది. దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారి యొక్క అమూల్యమైన వాహనాలని మనం వీల్ లాక్లు మరియు జీపీఎస్లు అవి పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఈ దొంగల బారి నుంచి వాళ్ళ యొక్క వాహనాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసినప్పుడు ఇది ఒకటి జీపీఎస్ ఒకటి, వీల్ లాక్ ఒకటి, హ్యాండిల్ లాక్ ఒకటి, ఇవన్నీ కూడా వేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరిగింది. బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 5వ వార్షికోత్సవం రాజమండ్రి నగర శాఖ సర్వసభ్య సమావేశం స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న హోటల్ జగదీశ్వరిలో రాష్ట్ర సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు వివి కృష్ణారావు అధ్యక్షతన జరిగింది.
అనంతరం నీలూస్ డెంటల్ ఆసుపత్రి అధినేత రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ నీలం కుక్రేజా దంత సమస్యలపై అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధునాతన వైద్య చికిత్సలు వివరించారు. కృష్ణారావు మాట్లాడుతూ ప్రాథమిక వైద్యులకు వెంటనే మళ్లీ 1000 గంటల శిక్షణ ప్రారంభించారని, పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ అందజేయారని, చాలా మంది గ్రామాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక చికిత్స అన్ని వేళల్లో అందిస్తున్నారని, వారికి ఇల్లు కేటాయించారని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాస్, కోశాధికారి ఏవివిఎస్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి బెన్నిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రామలక్ష్మణరావు, రాష్ట్ర గౌరవ సలహాదారు ఆర్ శ్యామ్ కుమార్, వర్కింగ్ సెక్రటరీ వైఎస్ఎన్ మూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బర్రె నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మేము ఒక కమిటీ చేస్తాం అనే మాట తీసుకొచ్చింది. కమిటీ చేస్తాం ఏంటి? అసలు అందరినీ ఇక్కడ అన్ని సంఘాల నాయకుల్ని, సంఘానికి ప్రెసిడెంట్ సెక్రటరీలని వీళ్ళని పిలిచి వాళ్ళతో చర్చించి అసలు ప్రాబ్లమ్స్ ఏంటనేది, ఏమేం కావాలనేది కూడా వాళ్ళతో చర్చించి ట్రైనింగ్ని మళ్ళీ పునఃప్రారంభించేసేయాలి. కానీ మళ్ళీ కమిటీ చేస్తాం ఏంటి? ఆల్రెడీ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు హెల్త్ కమిటీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ, అలాగే ఈ ఫ్యామిలీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ, అలాగే గవర్నమెంట్ అధికారులతోనూ, డిఎంఎన్హెచ్ఓలతోనూ వీళ్ళందరితోనూ నిర్ణయించిన తర్వాతే ఈ ఆర్ఎంపీలకి ట్రైనింగు మొదలు పెట్టడం జరిగింది. అలాంటిది ఇవాళ మళ్ళీ కమిటీ చేస్తామంటే ఇదంతా కాలయాపన చేయటానికి మాత్రమే అన్నట్టు ఇది మాకు అనిపిస్తుంది. అయితే మీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే, కాలయాపన చేయకుండాను డైరెక్ట్గాను ఆల్రెడీ ఇదంతా చర్చలు జరిగిందే కనుక వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ 1000 గంటలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి, అలాగే కొన్ని పరిధులు నిర్ణయించారు గవర్నమెంట్, ఆ పరిధుల ప్రకారమే మేము వైద్యం చేయటం అనేది జరుగుతుంది. ఆ ఏరియాలో పాల్గొని మరి ప్రజలకి సేవ అందిస్తున్నారు. మమ్మల్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 429 జీవోస్, 465 జీవోస్ అన్నీ కూడా పెండింగ్లో పెట్టేసేది జరిగింది. మాకు ప్రభుత్వాలతో పని లేదు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మాకు జగన్ గారు హామీ ఇచ్చారు కానీ నిర్వర్తించలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 465 జీవో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ రోజు ట్రైనింగ్ అన్నారు, తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం పెట్టిన తర్వాత మళ్ళీ జోడలు అడ్డొచ్చారు, మీకు తర్వాత పెడతాం, తర్వాత చూద్దాం అన్నారు. కానీ మొన్న ఎలక్షన్లో కూడా మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి మేము అందరం కూడా కృషి చేసి ఓట్ బ్యాంక్ అంతా కూడా మా తరఫున ఓట్ బ్యాంక్ అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గుమ్మగుమ్మం కూడా తిరిగి మేమందరం కూడా ఓట్ బ్యాంక్ ద్వారా వారిని గెలిపించుకోవడం జరిగింది. పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారిని కలిసాం, చంద్రబాబు గారిని కలిసాం, అందరినీ కూడా కలవడం జరిగింది. వారు కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే మేము పట్టణం మురిపాడు ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాస్లోను, ఏజెన్సీల్లోనూ ఎండనక వాననక తిండికి ఉండలేకపోయినా సరే, అర్ధరాత్రి నిశరాత్రి ఎవరైనా సరే ఫోన్ చేసినా సరే మేము అందరం కూడా ముందుండి క్వాలిఫైడ్ డాక్టర్స్ మా వెనకాల ఉంటారు. మేము ఎందుకంటే ముందుండి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి మా ద్వారాగా వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్కి ఇటు పేషెంట్కి కూడా మేము వార్త కింద మేము నిలబడి మా సర్వీస్ వాళ్ళకి అందివ్వడం అనేది జరుగుతుంది. అందుచేత మీ ద్వారా నేను ప్రభుత్వానికి నిర్వహించుకునేది ఏంటంటే, ఇప్పటికైనా సరే మాకు కొన్ని ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఒకసారి కూర్చోబెట్టి మా ఫెడరేషన్ నాయకులను, మా సంఘ తరఫున మా పెద్దలందరినీ కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అక్టోబర్ 25, 26వ తేదీల్లో గోదావరి బాలోత్సవం ఆధ్వర్యంలో 3వ పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు బాలోత్సవం ఆర్గనైజర్ సెక్రటరీ పి తులసి తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ విలేకర్ సమావేశంలో నిర్వహించారు. పిల్లల పండుగ పోస్టర్ను ఆవిష్కరించారు. తులసి మాట్లాడుతూ అక్టోబర్ 25, 26 తేదీలో జరిగే గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగలో చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని గత 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఏటా సుమారు 10,000 మంది హాజరవుతున్నారు. గతంలో 5 నుంచి 6 మండలాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకే పరిమితమయ్యే కార్యక్రమం నిర్వహించామని, ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పాఠశాలలకు కూడా దరఖాస్తులు అందజేస్తామన్నారు. గోదావరి బాలోత్సవం అసోసియేట్ అధ్యక్షులు విఎస్ఎస్ కృష్ణకుమార్, ఉపాధ్యక్షులు నవీనా కుమారి, ప్రధాన కార్యదర్శి డి సాయిబాబా, కార్యదర్శి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కల్చరల్ అంశాలు వీటికి సంబంధించి గోదావరి బాలోత్సవం ఆధ్వర్యంలో పిల్లల పండుగ పేరుతో చిల్డ్రన్స్ ఫెస్ట్ నిర్వహిస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలిసిందే. అయితే 3వ పిల్లల పండుగ గత ఫిబ్రవరి నెలలో జరపాల్సిన దాన్ని అనుకోని కారణాల రీత్యా అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవన్నీ రావడం వలన దాన్ని వాయిదా వేస్తున్నాము. జూలై, ఆగస్టు నెలలో జరుపుతామని ఇదే పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఆ 3వ పిల్లల పండుగకి సంబంధించిన డేట్స్ ఫైనల్ అయినాయి. ఆ డేట్స్ని మీ ద్వారా ప్రజలకి, అట్లాగే స్కూల్స్ విద్యార్థులందరికీ కూడా తెలియచెప్పడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3వ పిల్లల పండుగ అక్టోబర్ 25, 26 శని ఆదివారాల్లో ఈ 3వ పిల్లల పండుగ జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది.
దీనికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించడానికి అట్లాగే ఈ డేట్స్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పటికే 3వ పిల్లల పండుగ సందర్భంలో ఒక బ్రోచర్ మేము ఆల్రెడీ స్కూల్స్కి ఇచ్చున్నాం. అదే బ్రోచర్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగానే టీచర్లకి వాళ్ళకి కూడా స్కూల్స్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఫర్దర్ ఇతర కార్యక్రమాలు ఇంకేంటి విషయాలు అనేది స్కూల్స్కి మేము త్వరలో తెలియజేస్తాము. అట్లాగే ఈసారి కూడా ఏదైతే ఎస్కేవిటి ప్రతి సంవత్సరం ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతుందో ఆ కళాశాలలోనే దీనికి సంబంధించి పిల్లల పండుగ జరపాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. ఇప్పటికే ఆ కాలేజ్ వాళ్ళకి కూడా మనం లెటర్ ఇచ్చి ఉన్నాము. పర్మిషన్ రాగానే అది కూడా ఫైనల్ చేసి అందరికీ కూడా తెలియచేయడం అనేది జరుగుతుంది. ఆర్కేపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా సాయంత్రం శ్రీ రాయ్ కిషోర్ కూచిపూడి నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యాన భారత నాట్య ప్రదర్శన జరిగింది. ప్రదర్శన అత్యంతం అలరించింది. శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణ బనమహారాజు సమక్షంలో జరిగిన ప్రదర్శనను ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీ పాద హరిదాస బ్రహ్మచారి పర్యవేక్షించారు. 10వ తేదీన జరిగిన భగవద్గీత పోటీలలోని విజేతలకు 14వ తేదీ సాయంత్రం బహుమతి ప్రదానం చేశారు. 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సాయంత్రం 5 నుండి హరినామ సంకీర్తనం, ఉట్టి కొట్టడం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, గురుపూజ ప్రవచనం, రాత్రి 11 గంటలకు బాల గోపాలునికి 108 కలశాలతో పంచామృత అభిషేకం, 108 దీపాలతో మహాహారతి, గోదావరి మాతకు హారతి, 57 రకాల రాజభోగ నివేదన, తీర్థ ప్రసాద వితరణ 17వ తేదీన శ్రీ నందోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక క్వారీ ఏరియా సింహాచల నగర్ వెంచేసి ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధర్మకర్తలు కాలేపు సూర్య, సింహాచలం, కాలేపు నాగేశ్వర ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సామూహిక వివాహాలు వైభవంగా జరిగాయి. గుంటూరు జిల్లా మాచర్ల, విశాఖపట్నం, విజయనగరం జిల్లా కొండవర్తి, అడ్డతీగల రంపచోడవరం, రావులపాలెం, పాలకొల్లు, బుట్టాయిగూడెం, గంగవరం, ధర్మవరం, ధవళేశ్వరం, సీతానగరం మండలం, రఘుదేవపురం, రాజబొమ్మంగి, గుప్పటిపేట, నరసన్నపేట తదితర ప్రాంతాల నుంచి హాజరై పెళ్లిళ్లు జరిపించుకున్నారు. మొత్తం 17 జంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు అవసరాల శ్రీకిరణ్ ఆచార్యులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా వివాహాలు జరిపించారు. మంగళసూత్రం, మెట్టెలు, మధుఫరాలు, పూజా సామాగ్రి అన్ని ఆలయం తరపున సమకూర్చారు. విందు భోజనాలు ఏర్పాటు చేసి నూతన దంపతులను ఆశీర్వదించి పంపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు స్వయం ఉపాధితో లబ్ధి పొందాలి. ఫేర్వెల్ ఫంక్షన్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి సూచన. ఆగస్టు 14వ తేదీ ఒక విద్రోహ దినం. బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు వెల్లడి. నన్నయ్య విద్యార్థులు విశ్వ పౌరులుగా ఎదగాలి. స్ఫూర్తిదాయకంగా యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రాం. చరిత్రలో నిలిచేలా కార్యక్రమాలు చేద్దాం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీధర్ అభినందించిన బోడా వెంకట్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.